గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఆదాని గ్రూపు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి విమానాశ్రయ పరిశ్రమలోకి డైవర్సిఫై అవుతున్నారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఈ ఆదాని వాళ్ళు అన్ని విధాల అన్ని ఫీల్డ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు విమానాశ్రయ దాంట్లో కూడా వెళ్తున్నారు అనేది, దాంట్లో ఆదాని నేతృత్వంలో 1,00,000 కోట్ల రూపాయలు విమానాశ్రయ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి పెట్టుబడి పెడుతున్నారు అనేది వార్త. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ రంగంలో, ఏది విమానాశ్రయ రంగంలో గౌతమ్ ఆదాని కుమారుడు ఆదాని గ్రూప్ విమానాశ్రయ వ్యాపారాధిపతి జీత్ ఆదాని వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఈ ఆదాని గ్రూపు మన దేశంలో ముంబై CSMIA సహా 7 విమానాశ్రయాలను నిర్వహిస్తుండగా వచ్చే అక్టోబర్ కల్లా నావీ ముంబై విమానాశ్రయం కూడా జత చేరనుంది అని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం విదేశాల్లో మాత్రం విస్తరణ లేదు. ప్రస్తుతానికి ఇతర దేశాల్లో విమానాశ్రయాలకు విస్తరించే ప్రణాళికలు ఏమీ లేవని ఒక ఆంగ్ల వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జీత్ ఆదాని తెలపడం జరిగింది. మన దేశంలోనే వచ్చే 10-15 ఏళ్లలో విమానయానంలో భారీ వృద్ధి అవకాశాలు ఉన్నాయని జీత్ ఆదాని తెలపడం జరిగింది. అంటే భావిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ PPP అంటే గవర్నమెంటు ప్రైవేటు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటే ఇది పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ తోటి ప్రైవేటు గవర్నమెంటు ఒక పద్ధతిలో అభివృద్ధి చేయడానికి 26 విమానాశ్రయాలని గుర్తించడం జరిగింది. అందుకే విదేశాల కంటే కూడా ఇక్కడే బలంగా విస్తరించాలని భావిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఏ విమానాశ్రయాలు అంటే 5 ఏళ్లలో విమానాశ్రయ మౌలిక వసతులు, స్థిరాస్తులపై 95,000 నుంచి 96,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం నావీ ముంబై విమానాశ్రయం, ముంబై విమానాశ్రయం అంటే నావీ ముంబై విమానాశ్రయంలోనే పెట్టుబడి పెట్టినట్టు. ఈ నావీ ముంబైలో 19,000 కోట్లతో 2 కోట్ల మంది ప్రయాణికులు వార్షిక సామర్థ్యంతో విమానాశ్రయంని నిర్మిస్తున్నారు. తర్వాత ఇక్కడ నిర్మించబోయేటటువంటి T2లోను 3 కోట్ల మంది ప్రయాణించేలా 30,000 కోట్లు లేదా 5 కోట్ల మంది ప్రయాణించేలా 40 నుంచి 45,000 కోట్లు పెడతామని అనౌన్స్ చేయడం జరిగింది. అహ్మదాబాద్, జైపుర, తిరువనంతపురం కొత్త టెర్మినల్ల ఏర్పాటు ప్రణాళికలు కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. వీటితో పాటు లఖన్పూర్ కొత్త టెర్మినల్ విస్తరణ కూడా ఉంటుంది. దీంట్లో గౌహటిలో కొత్త టెర్మినల్ని అక్టోబర్-నవంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. ఈ విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇండిగో, ఎయిర్ ఇండియా యాజమాన్యాలతో మంచి సంబంధాలు ఉన్నాయని, తమ ప్రణాళికల్లో వారి ప్రణాళికల్లో తాము పాలు పంచుకుంటున్నామని అన్నారు. ఇక మనమేమిటి అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎలా ఉంటుందని, అంతకుముందే చాలా రోజుల నుంచి కూడా ఈ విమానాశ్రయాలు కిక్కిరిసి అంటే బాగా జర్నీ చేయటం ఎక్కువైనరు. బాగా విమానాశ్రయాలు కూడా అంటే డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయాలనేది కూడా అంతకుముందు నుంచే ప్రపోజల్ ఉంది. అయితే ఇప్పుడు ఏంటిది 1,00,000 కోట్లు పెట్టుబడి ఆదాని వాళ్ళు పెట్టినప్పుడు ఇంకా విమానాశ్రయాలు ఎక్కువైతాయి. అంటే మెట్రో సిటీస్ అంటే హైదరాబాదు అటువంటివి కాకుండా కొంచెం తర్వాత సిటీస్ కూడా రాబోయే రోజుల్లో వస్తాయి అన్నమాట. ఇంకా రాబోయే రోజుల్లో మనం ఏం చూడాలిగా, దీంట్లో ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఏవైతే అంటే సేల్స్ అనుకోండి, ప్రాఫిట్ అనుకోండి, ఏ కంపెనీ ప్రాఫిట్ ఉంటే ఈ విమాన సంబంధించినటువంటి మనము ఎయిర్ ఫ్లైట్స్ అనమాట అవి చూసుకొని మీరు ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకుంటే screener.inకి వెళ్ళండి, సెర్చ్కి వెళ్ళి మనము అంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో క్లిక్ చేస్తే దానికి సంబంధించినవి అనమాట. ఉదాహరణకి మెయిన్ బ్రాండ్ అంటే ఇంటర్గ్లోబీ ఏవియేషన్, ఇండిగో. ఈ ఎయిర్లైన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఒక 4 కంపెనీలు ఉన్నాయి. ఇంటర్గ్లోబీ ఏవియేషన్, ఇండిగో, స్పైస్ జెట్, తాల్ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ వెక్ట్రా. అయితే మనం ఇందులో లీడింగ్ అంటే ఇంటర్గ్లోబే, మిగిలినన్ని అనమాట. ఇప్పుడు ఆదాని వాళ్ళు కూడా పోటీ రావడానికి అవకాశం ఉంది. ఇక ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీరేం చేయాలి, రాబోయే రోజుల్లో ఈ సెక్టార్ మీద కూడా ఒక దృష్టి ఉంచితే
రాబోయే రోజుల్లో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా కావాలంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు.